పసుపు పంటలో రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించాలని నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం సంకల్పించింది. స్వచ్ఛమైన విత్తనాన్ని ప్రోటేలలో పెంచి రైతులకు అందిస్తున్నారు. కేంద్రీయ సుగంధ ద్రవ్యాల అభివృద్ధి మండలి ఆర్థిక సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యాన సమీకృత అభివృద్ధి పథకంలో భాగంగా విత్తనోత్పత్తి చేపట్టారు. ఇందులో తమిళనాడు రకం సేలం 40,000, రాజేంద్ర సోనియా 20,000, పీతాంబరం 20,000, రాజపురి 40,000, బిఎస్ఆర్-2 రకం 10,000, దుగ్గిరాల ఎరుపు 20,000 వరకు నారు పెంచి ఆసక్తిగల రైతులకు పంపిణీ చేస్తున్నారు. ఈ పరిశోధన స్థానంలో కేవలం పసుపు అండ్ అల్లం పైన మేము పరిశోధనలు చేస్తున్నాము. ఐసీఆర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి 2 భాగస్వామ్యంగా ఉంటాయి. ఇక్కడ ఈ వ్యవసాయ పరిశోధన స్థానం అంతా 30 ఎకరాలలో ఉంటుంది. పరిశోధనలో భాగంగా పసుపు విత్తనాలు మరియు మొక్కలు కూడా రైతులకు మేము సరఫరా చేస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అందిస్తున్నాము. ఈ నారు పెంచే విధానంలో ముఖ్యంగా ఇది ప్రోట్రే పద్ధతి అంటారు. 40 మొక్కలు వేసే విధంగా అన్ని గుంతలు ఉంటాయి దాంట్లో కేవలం కోకోపీట్ మాత్రమే నింపుతాము. పసుపు విత్తనాన్ని ఒంటి కన్ను వచ్చే విధంగా ముక్కలు కట్ చేసుకొని వాటి విత్తన శుద్ధి చేసుకొని ఈ యొక్క కోకోపీట్కు ట్రైకోడర్మా అనేది కూడా యాడ్ చేసేసి ప్రోటేలు నింపుతాము. తర్వాత చక్కగా నీరు అందిస్తాము. ఒక 15 నుంచి 20 రోజుల్లో మొక్కలన్నీ బయటకు వచ్చేస్తాయి. దీనివల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు జూన్ నెలలో అనుకోకుండా వాన పడకుండా లేదా ముఖ్య విత్తనము ప్యూరిటీ విత్తనం కావాలన్నప్పుడు ఈ ప్రోట్రే పద్ధతి చాలా అనుకూలమైంది. రైతు సోదరులు కూడా ప్రతి వాళ్ళు కొంత ప్రోట్రే పద్ధతి నాటు ఉంచుకోవాలి. ఏదైనా మొక్కలు చనిపోయినప్పుడు ఇలాంటి పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే MIDH DSD కేరళ వాళ్ళు 1,50,000 మొక్కలు పెంచడానికి మాకు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఈ మొక్కలు పెంచి రైతు సోదరులందరికీ అందివ్వడానికి మేము సిద్ధం చేసి ఉంచాం. ఒకటే ఇది వేస్తున్నప్పుడు వాతావరణం చల్లగా ఉండాలి, నీరుండాలి, బెడ్ సిస్టమ్ కానీ ఎత్తుమడుల పద్ధతి వేసుకోవాలి. ఇమ్మీడియట్గా వేసినంటే నీరు అందించాలి. ఈ రకాలన్నీ కూడా మనకు ఈ సేలం వెరైటీ కేవలం తమిళనాడు తెప్పించడం ప్యూర్ వెరైటీ. రాజాపూరి అనే వెరైటీ ఒకటి ఇచ్చాము. అది మహారాష్ట్ర ఎక్స్పోర్ట్కి అనుకూలమైంది. BSR-2 అనే రకం ఉంది, అది కూడా తమిళనాడు వెరైటీ. ఇవన్నీ తెలంగాణకు అనుకూలమైన రకం. ఎర్రగుంటూరు, రాజేంద్ర సోనియా, పీతాంబర్ అన్ని రకాలు కూడా రైతులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచాము. గత సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% సబ్సిడీతో ఇచ్చాము. ఈ సంవత్సరం మాత్రం ₹1 ఒక ప్లాంట్. నాటిన 25 నుంచి 30 రోజుల లోపల ఇవి నాటడానికి అనుకూలం. అన్నిటికీ మనకు 1 నుంచి 2 ఆకులు ఉండే విధంగా చూసుకోవాలి. మార్కెట్ ధర 14 నుంచి 20,000 వరకు ఉంది ఒక క్వింటాల్ పసుపు. సో దానివల్ల రైతు సోదరులందరూ పసుపుకు చాలా మొగ్గు చూపుతున్నారు. అయితే రైతు సోదరులందరూ ఒకే విధంగా పెద్ద ఎత్తున పసుపు సాగు చేయకుండా ముందు కొంతగా విత్తనోత్పత్తి చేపట్టండి. కొంతమంది ఇచ్చే 5,000, 10,000 మొక్కలు తీసుకొని వెళ్ళండి. వచ్చే సంవత్సరం మళ్ళీ మీకు అది ఒక ఎకరానికి సరిపోయేంత విత్తనం ఉంటుంది. అది మీకు కావాలంటే రైతు సోదరులకు మేము స్పెషల్గా ఒక్కొక్క వెరైటీ వైజ్ లైసెన్స్ కూడా ఇప్పిస్తాం. సో మీరు లైసెన్స్ హోల్డర్స్ అయిపోవచ్చు. సో దాని ద్వారా తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాలు కూడా మీరు విత్తనాలను సరఫరా చేసే ఒక సంస్థగా మారే అవకాశం కూడా మీకు ఉంటుంది. ఈ ఏడాది మార్కెట్లో మద్దతు ధర పెరగడంతో విత్తన పసుపుకు డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలా మంది రైతులకు విత్తనం దొరకలేదు. ఒకవేళ దొరికినా నాణ్యతపై రైతుల్లో ఒకంత అనుమానం కలుగుతోంది. అదే ఇక్కడి పరిశోధనా స్థానం అందిస్తున్న విత్తన మొక్కలతో నెల రోజుల సమయం కలిసి వస్తుందని, మొక్కలు సైతం నాణ్యంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. గత సంవత్సరం పసుపుకు అత్యధికంగా ధర పలకడం మూలన పసుపు పండించడానికి రైతులమైనటువంటి మేము మొగ్గు చూపడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞుల సలహాలతో మేలు రకమైన పసుపు, దుగ్గిరాల, రాజపురి రకరకాల వెరైటీల పసుపులు అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటి పసుపులు ఇక్కడ విత్తనోత్పత్తి చేయడం జరుగుతుంది. వారి యొక్క సలహాలు సూచన మేరకు రకరకాల పసుపు ఉత్పత్తిని తీసుకెళ్లి ఈ నర్సరీ ద్వారా తీసుకెళ్లి ప్రధాన పొలంలో నాటుకొని సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడు అధిక దిగుబడి రావడం వలన రైతులమైన మేము చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది. రాష్ట్రంలో పసుపు సాగుకు ఇందూరు జిల్లా ప్రసిద్ధి. ఈ సీజన్లో పసుపు రికార్డు ధర పలికింది. ఒకానొక దశలో 20,000 ధర దాటింది. సరాసరి ధర సైతం 15,000 రావడంతో రైతులు ఈ సీజన్లో అధికంగా సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గత సంవత్సరము పసుపులో అధిక దిగుబడి, అధిక ధర వల్ల ఈ సంవత్సరం రైతు సోదరులు పసుపు మీద ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దానికి తగ్గట్టుగా పసుపు విత్తనం కూడా సీడ్ పసుపు అనేది దొరకట్లేదు. అయితే దీనికి అనుగుణంగా ఈ వ్యవసాయ పరిశోధన కేంద్రం దగ్గర మొక్కల సీడ్ పసుపు మొక్కల పంపిణీ ఉంది. మా ఏరియాలో ఏంటంటే కొంచెం ముందుగానే ప్రతి విత్తనం కూడా ముందుగానే సోయింగ్ చేస్తారు. కరెక్ట్ టైంలో ఈ పసుపు అనేది సోయింగ్ చేయడం వల్ల అప్పుడు ఈల్డింగ్ మీద కూడా మంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. జనరల్గా ప్రతి సంవత్సరం ఈ పసుపు పరిశోధన కేంద్రం సైంటిస్టులు చెప్తానే ఉన్నారు, మీరు ఎర్లీగా సోయింగ్ చేయకండి, ప్లస్ ఎర్లీగా హార్వెస్టింగ్ చేయకండి అని చెప్తా ఉన్నారు. ఎర్లీగా సోయింగ్ చేయడం వల్ల జర్మినేషన్ అనేది అప్ అండ్ డౌన్ రావడం జరుగుతుంది.
ఎర్లీగా హార్వెస్టింగ్ చేయడం వల్ల కూడా నాణ్యత దెబ్బతిని అది పూర్తిగా దాన్ని హార్వెస్టింగ్ స్టేజ్ రాకముందు చేయడం వల్ల కూడా పసుపు నాణ్యత దెబ్బతింటుంది, ఈల్డింగ్ కూడా తగ్గుతుందని ఈ విషయాలన్నీ క్రోడీకరించి మా ద్వారా రైతు సోదరులకు అందించి వాళ్ళు అధిక దిగుబడులు సాధించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. మా ఫ్రెండ్స్ కొంతమంది పసుపు వేస్తాను రెడీగా ఉన్నారు, కానీ ఎలాంటి పసుపు వేయాలి తెలీదు. అప్పుడు మా సార్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇక్కడ పరిశోధన కేంద్రం ఉంది, దీనివల్ల మాకు కొత్త వెరైటీస్ దొరుకుతాయి. దాని తర్వాత ప్రాబ్లం ఏంటి, ఎలాంటి సిచ్యువేషన్స్లో పండుతుంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ వచ్చేసి వీళ్ళు రూపాయికి ఒక మొక్క ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనివల్ల మాకు నెక్స్ట్ ఫ్యూచర్లో ఇక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినాయని తెలుసుకోవడానికి కోసము, మళ్ళీ మొక్క కావడం కోసము ఇక్కడ రావడం జరిగింది. ఆత్మ ప్రోగ్రాంలో భాగంగా దేశీ శిక్షణలో మన 40 మంది డీలర్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మేలైన పసుపు మొక్కలు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి దేశీ శిక్షణలో ఉన్న డీలర్లు వాళ్ళ గ్రామాల పరిధిలోని రైతులకి చెప్పి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని శిక్షణ కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. కమ్మరపల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు అధిక దిగుబడినిచ్చే పసుపు వంగడాలను ఉత్పత్తి చేయడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేలైన యాజమాన్యంతో మంచి దిగుబడులు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.